నానమ్మ ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునా నా చిన్నారి, నాకు తెలుసు నేను ఎప్పుడు అందంగానే ఉంటాను. అవును నానమ్మ, కానీ ఈ రోజు నువ్వు కొంచెం ఎక్కువ అందంగా ఉన్నావు. నిజమా? అయితే ఈ రోజు కొంచెం ఎక్కువ మేకప్ వేసుకున్నావు. లేదు, నీకు ఇప్పుడు నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు. ధన్యవాదాలు నా చిన్నారి, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నానమ్మ నీకు జోక్ తెలుసా? ఏదో నా చిన్నారి, నాకు జోకులు తెలియవు. సరే సరే, నేను నీకు ఒక జోక్ చెప్తాను. సరే చెప్పు. ఒక కుందేలు మరియు ఒక తాబేలు రేసులో పాల్గొన్నాయి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తుంది, కానీ తాబేలు చాలా నెమ్మదిగా నడిచింది. ఎవరు గెలిచారు? తాబేలు గెలిచి మనవరాలు. అవును అమ్మా, తాబేలే గెలిచింది. ఎందుకు? ఎందుకంటే తాబేలు ఎప్పుడు ఓడిపోదు. నా చిన్నారి, నీకు ఒక కథ తెలుసు? లేదు నానమ్మ, నాకు కథలు తెలియవు. సరే, నేను నీకు ఒక కథ చెప్తాను. సరే చెప్పు నానమ్మ. ఒక రాజు మరియు ఒక రాణి ఉన్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. కుమార్తె చాలా అందంగా ఉంది. ఒకరోజు దుచ్చరాణి కుమార్తెను కిడ్నాప్ చేసింది. రాజు మరియు రాణి కుమార్తెను వెతకడానికి బయలుదేరారు. వారు చాలా దూరం ప్రయాణించారు. చివరకు వారు దుష్ట రాణి యొక్క కోడను కనుగొన్నారు. వారు దుష్టరాణితో పోరాడి ఆమెను ఓడించారు. వారు తమ కుమార్తెను రక్షించడానికి మరియు సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చారు. నానమ్మ, ఆ కథ చాలా బాగుంది. ధన్యవాదాలు నా చిన్నారి. నానమ్మ, నీకు ఒక పాట తెలుసా? లేదు నా చిన్నారి, నాకు పాటలు తెలియవు. సరే, నేను నీకు ఒక పాట పాడతాను. సరే పాడు. Twinkle, twinkle, little star, how I wonder what you are, up above the hollow sky, like a diamond in the sky. నానమ్మ నవ్వుతూ, ఈ పాట చాలా బాగుంది నా చిన్నారి. ధన్యవాదాలు నానమ్మ. నీకు పాట తెలుసా? లేదు నా చిన్నారి, నాకు ఆటలు తెలియవు. సరే, నేను నీకు ఒక ఆట నేర్పిస్తాను. సరే, నేర్పించు మనవరాలా. ఈ ఆట పేరు దాగుడు మూతలు. దాగుడు మూతల ఆ ఆట నాకు తెలుసు మనవరాలా. నిజమా? అయితే మనిద్దరం ఈ ఆట ఆడదాం నానమ్మ. సరే, ఆడదాం మనవరాలా. నీకు ఒక రహస్యం తెలుసా? లేదు నా చిన్నారి, నాకు రహస్యాలు తెలియవు. సరే, నేను నీకు ఒక రహస్యం చెప్తాను. సరే చెప్పు మనవరాలా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తాను నా చిన్నారి మనవరాలా. నీకు ఒక కోరిక ఉందా? అవును నా చిన్నారి, నాకు ఒక కోరిక ఉండేది. ఏమిటి నీ కోరిక? నేను నిన్ను ఎప్పుడు సొంతంగా చూడాలనుకుంటున్నాను మనవరాలా. నేను కూడా నిన్ను ఎప్పుడు సొంతంగా చూడాలనుకుంటున్నాను నానమ్మ. నానమ్మ, నీకు ఒక కళ ఉందా? అవును నా చిన్నారి, నాకు ఒక కళ ఉంది. ఏంటి నీ కళ నానమ్మ? నిన్న ఒక గొప్ప వ్యక్తిగా చూడాలనుకుంటున్నాను మనవరాలా. నేను కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను నానమ్మ. నానమ్మ, నీకు భయం ఉందా? అవును నా చిన్నారి, నాకు ఒక భయం ఉంది. ఏంటి నీ భయం? నిన్ను కోల్పోతానని భయపడుతున్నాను మనవరాలా. నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాను నానమ్మ. నానమ్మ, నీవు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీవు కూడా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నా చిన్నారి మనవరాలా.